ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 71వ సర్గ నుంచి 80వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. హనుమంతుడి చేతిలో దేవాంతకుడు త్రిశిరుడు, నీలుడి ధాటికి మహోదరుడు, ఋషభుడి పరాక్రమానికి మహాపార్షుడు నిహతులవుతారు. ఇక రావణాసురుడి కుమారుల్లో అతికాయుడనేవాడు మిగులుతాడు. ఇతడు అత్యంత బలశాలి, పర్వతంలాగా దృఢమైన దేహం కలవాడు, బ్రహ్మ నుంచి వరాల్ని పొందినవాడు. తన సోదరులైన నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశురుడు, మహోదరుడు, మహాపార్షుడు శత్రువుల చేతుల్లో మృతి చెందేసరికి అతడికి ఎంతో కోపం వచ్చేసింది. దాంతో అతడు తన శౌర్య పరాక్రమాల్ని ప్రకటించుకుంటూ గట్టిగా మహాధనుష్టాంకారం చేసి మహాగర్జన గావిస్తాడు. ఆ గర్జన విన్న వెంటనే వానరులందరూ భయపడిపోతారు. అతడి యొక్క మహాకాయాన్ని చూసి కుంభకర్ణుడే మళ్లీ లేచి వచ్చేశాడా అని భ్రమించి ఎంతో భయంతో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఒకరికొకళ్ళు బాసటగా దగ్గరికి వచ్చేసి నిలబడతారన్నమాట. వానరుల మీద విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్న ఈ అతికాయుణ్ణి చూసి రాముల వారు ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆయన వానరులందరినీ భయకంపితులను చేస్తున్న ఈ మహాకాయుడు ఎవరు అంటూ విభీషణుడి అడిగేసరికి విభీషణుడు ఆయనతోటి, రామా, మనపై యుద్ధానికి వస్తున్న ఈ అతికాయుడు ఆ రావణుడి యొక్క కుమారుడు, తండ్రిలాగే మహావీరుడు, వేదశాస్త్రాలను ఎరిగినవాడు, పెద్దలను సేవించేవాడు. ఇతడి రక్షణలో లంక నిర్భయంగా వర్ధిల్లుతుంది. అతికాయుడు అనే పేరు గల ఇతడు రావణ పత్ని అయిన ధాన్యమాలి యొక్క కుమారుడు. ఇతడు ఎంతో ఏకాగ్రతతో బ్రహ్మను గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో ఎన్నో విధాలైన అస్త్రాలను పొందడమే కాకుండా సురాసురుల చేతిలో చావు లేకుండా వరాన్ని పొందాడు. ఓ రామా, వెంటనే ఇతడి పని పట్టు, లేకపోతే ఇతడు తన బాణ పరంపరతోటి వానర సైన్యాన్ని అంతటిని కూడా దెబ్బ తీయగలడు అంటూ చెప్తాడనమాట. ఈలోగా ఆ రాక్షస యోధుడు రాముల వారిని సమీపించి ఎంతో గర్వంతో, నేను సామాన్య యోధుడితో యుద్ధం చెయ్యను, యుద్ధ విద్యలలో గట్టి కృషి చేసిన వాడు మాత్రమే నాతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి అంటూ సవాలు విసిరేసరికి లక్ష్మణుడు ఎంతో కుపితుడయ్యి చాపాన్ని సంధించి ధనుష్టాంకారాన్ని చేస్తారన్నమాట. అది చూసి ఆ అతికాయుడు, సౌమిత్రి, నువ్వు బాలుడివి, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడివి కావు, కాబట్టి వచ్చిన త్రోవనే వెళ్ళిపో. మృత్యుతుల్యుడినైన నాతో యుద్ధం చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? అనవసరంగా నన్ను ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంటూ బలగర్వంతో అతికాయుడు పలికిన మాటలను విని యుద్ధంలో తిరుగులేని యోధుడు, రాజకుమారుడు అయిన సౌమిత్రి ఎంతో కుపితుడయ్యి, దురాత్ముడా, తన గురించి గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ఎవరూ సూరులు కాలేరు. నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నీ బలాన్ని ఇక్కడ చూపించు. నేను బాలుడనో వృద్ధుడనో అన్న విషయం పక్కన పెట్టు. ఈ రణరంగంలో నీ పాలిట మృత్యువుని మటుకు అవుతాను అంటూ లక్ష్మణుడు సహేతుకంగా అర్థవంతంగా పలికిన మాటలను విని అతికాయుడు ఎంతో క్రుద్ధుడయ్యి బాణాన్ని చేతపట్టుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడం కోసం ఎంతో ఆతృతతో విద్యాధరులు, దేవతలు, దైత్యులు, మహర్షులు, యక్షులు, మహాత్ములు అందరూ కూడా వచ్చేస్తారు అక్కడికి. లక్ష్మణుడు, అతికాయుడు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు
చాలా శక్తివంతమైన బాణాలను ప్రయోగించుకుంటారు. ఇలా వీరిద్దరి మధ్య కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత వాయుదేవుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి రహస్యంగా, సౌమిత్రి, రాక్షసుడికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా ఇతని కవచం అనేది అభేద్యంగా ఉంటుంది. అందువల్ల ముందుగా బ్రహ్మాస్త్రంతో ఆ కవచాన్ని ఛేదించు. అలా తప్పితే ఇంకొక విధంగా ఇతన్ని చంపడం అసాధ్యము అని చెప్పేసరికి సౌమిత్రి వాయుదేవుడి యొక్క మాటలను పాటిస్తూ బాణాన్ని తీసుకుని మంత్రపూర్వకంగా బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తారు. ఆ మహాస్త్రం యొక్క శక్తికి సూర్యచంద్రులు, మహాగ్రహాలు, నలుదిక్కులు, చివరికి ఆకాశం కూడా క్షోభకి గురైంది. భూమి కంపించిపోయింది. కాంతిపుంజము కలిగి ప్రళయకాల యమునిలాగా అగ్ని జ్వాలలు వెలగక్కుతూ ఉన్న ఆ బ్రహ్మాస్త్రము కిరీటం కలిగి ఉన్న అతికాయుడి యొక్క శిరస్సును ఖండించి వేసింది. అది చూసి యుద్ధంలో చావగా మిగిలిన రాక్షసులందరూ కూడా ఎంతో వ్యధ చెందుతారు. అతికాయుడి మరణ వార్త విన్న రావణుడు ఎంతో వ్యాకుల పడతాడు. ఎంతో మంది రాక్షస యోధులు నిహతులవుతూ ఉండడం వల్ల చింతాక్రాంతుడైన రావణుడు లంకా రక్షణ కోసము తగిన విధంగా ఆదేశాలను ఇస్తాడు. పైగా తన అమాత్యులతో ఇట్లా అంటాడనమాట, ఆ రఘువీరుడు నిజంగా సనాతనుడైన ఆ శ్రీమన్నారాయణుడే అని తలుస్తాను. ఆ మహాత్ముని భయం వల్లే లంకానగరం యొక్క అంతర్ద్వారాలు, బహిర్ద్వారాలు అన్ని కూడా మూతబడిపోయాయి. కాబట్టి రాక్షస యోధులందరూ కూడా అప్రమత్తతతో లంకా నగరాన్ని రక్షిస్తూ ఉండాలి అని చెప్పి ఆదేశిస్తాడు. ఆత్మీయుల యొక్క మృత్యువార్త అతన్ని ఎంతో కలిచివేస్తుంది. దీనుడయ్యి శోక సముద్రంలో మునిగిపోయి ఉన్న రాజును చూసి అతడి కుమారుడైన ఇంద్రజిత్తు తండ్రితో, తండ్రి, ఈ ఇంద్రజిత్తు బ్రతుకుండగా నువ్వు ఇలా వ్యాకుల పడడం ఏమాత్రం తగదు. ఈ రోజే నేను రామలక్ష్మణులిద్దరినీ కూడా నా వాడి అయిన శరపరంపరతో దెబ్బతీస్తాను అంటూ పలుకుతూ రాజ ఆజ్ఞని గైకొని వాయువేగంతో పోగల ఒక మహారథాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరతాడు. ఎంతో ఆవేశపూరితుడైన ఇంద్రజిత్తు ఒక్కొక్క బాణంతోటి వరుసగా 5, 7, 9 శరాలతోటి కపియోధులను ఛేదిస్తూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న రాక్షసులు హర్షంతో పొంగిపోతారు. అయితే రామకార్యం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడిన వానరయోధులు కేకలు పెడుతూ పెద్ద పెద్ద శిలలని ఆయుధాలుగా తీసుకుని యుద్ధభూమిలో ఆ నిశాచరుని ఎదుర్కోవడానికి ముందుకు సాగుతారు. మాయావృతుడైన ఇంద్రజిత్ వారికి కనిపించకుండా యుద్ధం చేస్తూ వారిని దెబ్బతీస్తూ ఉంటాడు. తరువాత తేజోవంతమైన బాణాలను రామలక్ష్మణుల మీద కురిపిస్తాడు. అంతేకాకుండా బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించడానికి పూనుకుంటాడు. అది గమనించిన రాములవారు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ అస్త్రము బ్రహ్మదేవుడికి సంబంధించినది. దీని శక్తి సామర్థ్యాలు ఊహలకు అందనివి. ఈ అస్త్రము మన మీద పడినప్పుడు ఏమాత్రం కలత చెందకుండా దానిని తట్టుకుని నిలబడదాము. స్పృహ కోల్పోయినట్టు పడి ఉందాము. అది చూసి ఇంద్రజిత్ ఆనందించి ఇక్కడి నుంచి మరలి వెళ్ళిపోతాడు అంటూ చెప్పి, అలా చెప్పినట్లుగానే ఆ బాణ ఇంద్రజిత్ యొక్క ఈ బాణ పరంపరతోటి పీడించబడినట్లుగా మసలుకుంటారు. అది చూసి ఇంద్రజిత్ కూడా చాలా ఆనందపడిపోయి లంకా నగరానికి చేరుకుని చాలా సంతోషంగా తండ్రికి ఈ వృత్తాంతాన్ని అంతా కూడా వివరిస్తాడు. కానీ రామలక్ష్మణులు ఇలా స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూసి వానర సైన్యం అంతా కూడా తల్లడిల్లిపోతుంది. అది చూసిన విభీషణుడు వారందరికీ ధైర్యాన్ని చెప్తూ, రాజకుమారులైన రామలక్ష్మణులు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించదలచి యుద్ధరంగాల్లో ఇలా పడి ఉన్నారు తప్పితే ఇంకేమీ జరగలేదు, కాబట్టి విచారపడద్దు అంటూ చెప్తాడు. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహ పాత్రుడైన ఇంద్రజిత్తుతోటి ప్రయోగించబడిన బ్రహ్మాస్త్రంతో ఆ రోజు 67 కోట్ల మంది వానరులు హతుమైపోతారు. అలా హతులైన వానర సైన్యంలో జాంబవంతుడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతారు హనుమంతుడు, విభీషణుడును. 100 కొద్దీ బాణాల గాయాలతో పడి ఉన్న జాంబవంతుడిని చూసి విభీషణుడు, నీ ప్రాణాలకేమీ ముప్పు మాటెల్లలేదు కదా అని జాంబవంతుడిని పలకరించేసరికి ఆ బల్లూక శ్రేష్ఠుడు అతి కష్టం మీద గొంతు
పెకలించుకొని అంజనాసుతుడైన వానరోత్తముడైన హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అంటూ అడుగుతారు. అది విన్న విభీషణుడు చాలా ఆశ్చర్యపోతాడనమాట. అడుగుతాడు జాంబవంతుణ్ణి, ఆర్య, పూజ్యులైన రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా లేదా అని ప్రస్తావించకుండా హనుమంతుడిని గురించి అడుగుతున్నావేమిటి? పైగా వానరి రాజైన సుగ్రీవుడిని గాని, అంగదుడిని గాని, రామలక్ష్మణులపైన గాని ఏ విధమైన శ్రద్ధని కనబరచకుండా నువ్వు హనుమంతుడి గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అనేసరికి విభీషణుడి మాటలు విన్న జాంబవంతుడు ఇలా అంటారనమాట, రాక్షసోత్తమా, మారుతిని గురించి అడగడానికి కారణం తెలుపుతాను విను. హనుమంతుడు జీవించి ఉంటే వానర సైన్యం అంతా కూడా బతికి ఉన్నట్లే. కాని హనుమంతుడు ప్రాణాలు విడిచినట్లయితే మనమందరం కూడా బ్రతికున్నా కూడా చచ్చిన వారితో సమానము. వాయుదేవుడంతటి బలశాలి, అగ్ని దేవుడి లాంటి తేజస్వి, మహావీరుడు అయిన ఆంజనేయుడు ప్రాణాలు ధరించి ఉన్నంత వరకు మనలో జీవితంపై ఆశ మెదులుతూనే ఉంటుంది అంటూ చెప్పేసరికి వాయుసుతుడైన హనుమంతుడు ఆ వృద్ధుడైన జాంబవంతుడి దగ్గరికి వెళ్లి వినమ్రుడై ఆయన పాదపద్మాలకి నమస్కరించాడట. హనుమంతుడి కంఠధ్వని విన్న వెంటనే జాంబవంతుడు పునర్జన్మనెత్తినట్లుగానే తలంచారట. వెంటనే ఆయన హనుమంతుడితో ఇట్లా అంటారనమాట, కపివరా, వానరుల్ని కాపాడడానికి నువ్వే సమర్థుడివి, ఈ వానర కోటికి ఆప్తమిత్రుడివి. నీవు వెంటనే సముద్రం మీదుగా అంతరిక్ష మార్గంలో హిమాలయాలకు చేరడం ఎంతైనా అవసరం. అక్కడ వృషభగిరికి కైలాస శిఖరానికి మధ్యలో సాటిలేని తేజస్సుతో చక్కగా వెలుగొందుతూ ఉండే ఒక ఔషధ పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వత శిఖరం మీద దివ్యములైన 4 ఔషధాలు నీకు కనిపిస్తాయి. అందులో మొదటిది మృత సంజీవని, అది చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుంది. రెండవది విశల్యకరణి, ప్రాణాలు వచ్చిన తర్వాత ఇటు అటు సంచరించడానికి వీలుగా బాధల్ని తొలగిస్తుంది. మూడవది సంధానకరణి, గాయాలు మానిన తర్వాత చర్మాన్ని యథాస్థితికి తీసుకువస్తుంది. నాలుగవది సావర్ణ్యకరణి, ఇది గాయాలు మానిన చోట్ల ఏర్పడిన మచ్చలను రూపుమాపి యథాప్రకారం శరీరాన్ని శోభిల్ల చేస్తుంది. ఈ 4 విధాలైన ఔషధాలను తీసుకుని శీఘ్రంగా వెనక్కి మరలిరా అని జాంబవంతుడు చెప్పగానే హనుమంతుడు ప్రబలుడై రెట్టించిన పరాక్రమంతో విరాజిల్లుతూ త్రికోట పర్వతం మీదకి చేరి దానిని తన కాళ్లతో అదిమిపెట్టి తన శరీరాన్ని ఒక్కసారిగా పెంచేశారట. అది చూసి యక్షులు, గంధర్వులు, కిన్నెరలు ఎంతో వ్యాకులపాటుకు గురయ్యారు. తర్వాత ఆ కపివరుడు ఆ గిరిపై బలంగా పాదఘటనం చేస్తూ తన ముఖాన్ని బాగా తెరచి రాక్షసుల గుండెలు అదిరేట్లుగా గట్టిగా అరిచారట. ఆ మహాత్ముడు చేసిన అద్భుతమైన మహాశబ్దాన్ని విని రాక్షసులందరూ కూడా కొయ్యబారిపోయారట. కదలక మెదలక నిశ్చేష్టులైపోయి నిలబడిపోయారు. ఇలా శత్రువుల్ని గడగడలాడిస్తూ పరాక్రమశాలి అయిన ఆ మారుతి శ్రీరాముల వారిని మనస్సులో ధ్యానించుకుని ఆ రఘువరుడి కోసం తాను సాధింపనంచిన ఘనకార్యానికి సంసిద్ధుడయ్యారు. జాంబవంతుడి సూచన ప్రకారం విశిష్టమైన కైలాసగిరిని, హిమవచ్ఛిలను దాటుకుంటూ వృషభ పర్వతానికి కాంచనాద్రికి మధ్య విరాజిల్లుతున్న సర్వౌషధి మహాపర్వతాన్ని దర్శించారు. వెంటనే ఆయన ఎంతో ఆశ్చర్యపోతూ ఆ ఔషధగిరికి ప్రదక్షిణ చేసి ఔషధుల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. అయితే ఈ మహాపర్వతం మీద గల దివ్య ఔషధాలన్నీ కూడా తమను తీసుకుపోవడానికి ఎవరో వచ్చారో అని గ్రహించి అదృశ్యమైపోయాయి. దాంతో సహనాన్ని కోల్పోయిన హనుమంతుడు మహాబలంతో ఆ గిరిని పెకలించి శీఘ్రంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఇలా ఔషధ పర్వతంతో సహా వస్తున్న వాయుకుమారుణ్ణి చూసేసరికి వానరులందరూ కూడా ఎంతో బిగ్గరగా జయ జయధ్వానాలు గావించారు, సింహనాదాలు చేశారు. వాళ్ల యొక్క కోలాహల ధ్వనులు చెవిని సోకినంతనే లంకలో ఉన్న రాక్షసులందరూ కూడా భయంతో గగ్గోలు పెట్టారు. తర్వాత హనుమంతుడు త్రికూట పర్వతం మీద గల వానర సైన్యం మధ్య
ఈ ఔషధ పర్వతంతో సహా దిగారన్నమాట. మహారాజకుమారులైన రామలక్ష్మణులకి ఆ మహా ఔషధుల వాసన తగిలిన వెంటనే వారి గాయాలన్నీ మటుమాయమైపోవడమే కాకుండా ఎప్పటిలాగే వారు తేజోమూర్తులై వెలసిల్లారు. అలాగే యుద్ధంలో మృతి చెంది పడి ఉన్న వానర యోధులందరూ కూడా ఈ మహా ఔషధుల ప్రభావంతో పునరుజ్జీవితులయ్యి గాయాలు తొలగి ఆరోగ్యవంతులయ్యి తెల్లారుజామున నిద్ర నుంచి మేలుకొన్న వాళ్లలాగా చక్కగా తేజరిల్లారు. అయితే రాక్షస యోధులెవరూ కూడా బ్రతికి బట్టకట్టకపోవడానికి కారణం ఏమిటి అంటే, లంకలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హతులైన రాక్షసులందరినీ కూడా ఈ రావణుడు ఆయన మీద గౌరవంతో ఎంతమంది సైన్యం చనిపోయారో శత్రు సైన్యానికి తెలియకుండా ఉండడం కోసం వాళ్ళందరినీ కూడా రావణాసురుడి యొక్క ఆజ్ఞ మేరకి సముద్రంలో పడేశారన్నమాట. దానివల్ల ఈ ఔషధ పర్వతం కారణంగా రాక్షసులెవరూ కూడా బ్రతికి బట్ట కట్టలేదు. తన కార్యం సఫలీకృతమైన వెంటనే హనుమంతుడు తిరిగి ఆ ఔషధీ శైలాన్ని హిమవత్ పర్వతం మీదకి చేర్చి వెంటనే రాముల వారి దగ్గరికి వచ్చేశారు. తిరిగి సర్వశక్తిమంతులైన ఈ వానర యోధులందరూ కూడా సుగ్రీవుడి ఆజ్ఞతోటి లంకపైకి లంఘించి కాగడాలు చేతపట్టుకుని లంకా నగరాన్నంతా కూడా దగ్ధం గావిస్తారు. దాంతో రాక్షసుల యొక్క వేల కొద్ది గృహాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోతాయి. ఇలా అగ్నితో దహించబడుతున్న లంక చుట్టూ ఉన్న సాగరం యొక్క నీటిపై అగ్నిజ్వాలల నీడలు ప్రతిఫలించేసరికి అది ఒక ఎర్రటి సముద్రంలాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇదంతా చూస్తూ క్రోధావిష్టుడైన రావణుడు కుంభకర్ణుడి యొక్క ఇద్దరు కుమారులైన కుంభుడు నికుంభుడు అనే వారిని యుద్ధానికి పంపిస్తాడు. అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఘోర సమరంలో ఎంతో మంది వీరులు మరణించారు. అంగదుడి చేతిలో కంపనుడు ప్రజంఘుడు, ద్వివిధుడి చేతిలో శోణితాక్షుడు, మైందుడి ధాటికి యూపాక్షుడు, సుగ్రీవుడి చేతిలో కుంభుడు చనిపోతారు. తన సోదరుడైన కుంభుడు సుగ్రీవుడి చేతిలో హతమవడం చూసి నికుంభుడు తన కోపాగ్నితోటి ఆ వానరేంద్రుణ్ణి దహించి వేస్తున్నాడా అన్నట్టుగా చూశాడు. ప్రళయ కాలాగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్న నికుంభుడి యొక్క కోపాగ్ని జ్వాలలు వానరులకి ఎదిరింపశక్యం కాకుండా అయిపోయినాయి. ఆ స్థితిలో రాక్షసులు వానరులు కూడా యుద్ధానికి దిగడానికి భయపడ్డారు. మహాబలశాలి అనే ఒక్క హనుమంతుడు మాత్రమే రొమ్ము విరుచుకుని నికుంభుడి యొక్క పరిఘము యొక్క తాకడిని తట్టుకుని తన పిడికిలి బిగించి నికుంభుడి వక్షస్థలంపై తీవ్రంగా కొట్టారు. ఆ పిడికిలి దెబ్బకి నికుంభుడి దిమ్మ తిరిగిపోయింది. హనుమంతుడు తన బాహువులతో అతడి యొక్క కంఠాన్ని పట్టుకుని గిరగిరా తిప్పేసరికి అతడు ఆర్తనదాలు చేస్తూ అసువులు వీడాడు. నికుంభుడిలా చనిపోయేసరికి వానర సైన్యమంతా కూడా ఉత్సాహంతో దిక్కులన్నీ పెక్కటిల్లేలాగా కోలాహల ధ్వనులు గావించారు. ఆ ధ్వనికి భూమంతా కూడా కంపించిపోయింది. అంతరిక్షం బద్దలైపోయింది. రాక్షస బలాల గుండెలు గుభిల్లుమన్నాయి. కుంభ నికుంభులిద్దరూ కూడా సమరభూమికి బలయ్యారన్న వార్త విన్న వెంటనే రావణుడు అసహనంతో మండిపడ్డాడు. వెంటనే ఖరుడి పుత్రుడైన మకరాక్షుణ్ణి పిలిచి వానరులను రామలక్ష్మణులను జయించిరా అంటూ ఆజ్ఞాపించాడు. ఈ మకరాక్షుడు శూరమాని, అంటే బలవంతుడు సూర్యుడు కాకపోయినా కూడా తనని తాను చాలా బలవంతుడని భావించేవాడు. చాలా గర్వం గలవాడు. రావణుని ఆజ్ఞ విన్న వెంటనే చిత్తం అంటూ పలికి యుద్ధానికి బయలుదేరతాడు. రాక్షస యోధులందరినీ పిలిచి ఇతడు శూరమాని కదా అందుకని వాళ్లతో, నిశాచరులారా, మీ అందరూ నా ముందు భాగంలో నిలిచి యుద్ధం చెయ్యండి. నేను నా శరపరంపరతో రామలక్ష్మణుల్ని, కపిరాజైన సుగ్రీవుణ్ణి, వానరుల్ని వధించేస్తాను. నా శూలాన్ని ప్రయోగించి వానర సేనలందరినీ కూడా వెంటాడి మసి చేసేస్తాను అంటూ ప్రగల్భాలు పలికాడు. అనంతరం రాముల వారి దగ్గరికి వెళ్ళి, రామా, నిలువు, నువ్వు నాతో స్వయంగా యుద్ధానికి తలపడు. నువ్వు ఆ రోజు దండకారణ్యంలో మా తండ్రిని హతమార్చావు. ఆ మహారణ్యంలో నువ్వు నా కంటపడి ఉంటే
నీ సంగతి అప్పుడే తేల్చి ఉండేవాడిని అంటూ అవాకులు చవాకులు పేలుతూ ఉండేసరికి అది చూసి శ్రీరాములు వారు నవ్వుతూ, నువ్వు ఎందుకు సమయాన్ని వృధా చేస్తావు, రా యుద్ధానికి అంటూ అతడితో యుద్ధానికి దిగుతారు. తన మీదకి విజృంభించి వస్తున్న ఆ నిశాచరుని చూసి తన ధనస్సు నుంచి ఆగ్నేయాస్త్రాన్ని సంధించి ప్రయోగిస్తారు. ఆ అస్త్రం దెబ్బకి ఆ రాక్షసుడి హృదయం బద్దలైపోయింది. అప్పుడతడు నేల మీద పడి అసూలు కోల్పోయాడు. అప్పుడు రామబాణాల తాకిడికి భయపడిన రాక్షసులందరూ కూడా లంకకి పరుగు తీశారు. మకరాక్షుడి మృత్యువార్త విన్న రావణుడు పళ్ళు పటపటా కొరుకుతూ క్రుద్ధుడయి తన కుమారుడైన ఇంద్రజిత్తును, ఓ వీరుడా, నువ్వు శత్రువులకు కనిపించి గాని కనిపించకుండా ఉండి గాని యుద్ధం చేయగల గొప్ప బలశాలివి. కాబట్టి నువ్వు మహావీరులైన రామలక్ష్మ సోదరులను జయించు అంటూ ఆజ్ఞాపించేసరికి ఇంద్రజిత్తు తండ్రి ఆజ్ఞను శిరసావహించి యజ్ఞభూమిలో విద్యుక్తంగా అగ్నిని ప్రజ్వలింపచేశాడు. ఆ అగ్నిజ్వాలల నుంచి అగ్నిదేవుడు స్వయంగా ఆవిర్భవించి ఆహుతులను స్వయంగా స్వీకరించారు. అలా ఇంద్రజిత్తు అగ్నికి ఆహుతులను సమర్పించడం ద్వారా దేవతలను, దానవులను, రాక్షసులను సంతృప్తిపరిచాడు. తరువాత అతడు అంతర్ధాన శక్తి కలిగి శ్రేష్టమైన రథాన్ని అధిరోహించి అభిచార హోమాలను ముగించుకుని లంకా నగరానికి వెలుపలికి వచ్చి రాక్షస మంత్రముల శక్తితోటి అంతర్ధానమయ్యి యుద్ధరంగానికి చేరుకున్నాడు. అక్కడ శత్రు భయంకరులుగా ఉన్న మహావీరులైన రామలక్ష్మణులను చూసి వారిపై సంతతధారగా బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు రామలక్ష్మణులు కూడా తమ ధనుష్యులను ఎక్కుపెట్టి దివ్యాస్త్రాలను ప్రయోగించారు. మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులు ప్రయోగించిన శరాలు ఆకాశాన్నంతా కప్పివేశాయి. కాని సూర్యకిరణాల్లాగా మిరుమిట్లు గొలుపుతున్న వారి అస్త్రాలు ఇంద్రజిత్తుకు ఏమాత్రం తగలడం లేదు. కాని క్రుద్ధుడై ఉన్న రావణసుతుడు మిరుమిట్లు గొలుపుతూ ఉన్న బాణాలతోటి రాముని శరీరమంతా కూడా బలంగా కొట్టాడు. నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులిద్దరి మీద ఇంద్రజిత్తు వర్షధారలాగా శరాల్ని బలంగా ప్రయోగిస్తున్నా కూడా వారు కూడా శక్తివంతమైన బాణాలను అతడి మీద ప్రయోగించారు. ఇంద్రజిత్ అంతరిక్షంలో అతి వేగంగా కదులుతుండగా ప్రహార రూపంలో మేఘాలు సాగిపోతూ ఉన్నప్పుడు సూర్యుడిలాగా అతడి గమనము, రూపము, ధనుస్సు, శరములు అంతేకాదు మరి దేన్ని కూడా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. అతడి తీవ్రమైన బాణ ప్రహారాలకి గురైన వందల కొద్దీ వానర యోధులు అసూల్ను కోల్పోయి సమర రంగంలో నేల కొరిగారు. దాంతో క్రుద్ధుడైన లక్ష్మణుడు అన్నగారితోటి సమస్త రాక్షసుల్ని సంహరించడం కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిద్దాము అని చెప్పేసరికి శ్రీరాముల వారు లక్ష్మణుడితోటి, సోదరా, ఒక్క ఇంద్రజిత్తు కారణంగా ఈ భూతలం మీద ఉన్న రాక్షసులందరినీ చంపడం సరియైన పద్ధతి కాదు. యుద్ధం చేయకుండా ఉన్నవాడిని, యుద్ధ భయంతో చాటుమాటుగా దాక్కున్నవాడిని, దోసులొగ్గి శరణుజొచ్చిన వాడిని, యుద్ధానికి విముఖుడై పారిపోతున్న వాడిని, స్పృహ లేక పడి ఉన్నవాడిని నువ్వు చంపడం యుక్తం కాదు. కాబట్టి ఓ లక్ష్మణ, ఈ ఇంద్రజిత్తును మాత్రమే వధించడానికి పూనుకుందాము. ప్రాణాంతకములైనవి, అతి వేగంగా సాగిపోగలవి అయిన అస్త్రాలను ప్రయోగించు. ఈ రాక్షసుడు మాయావి, క్షుద్రుడు. ఎదురుగా నిలిచి యుద్ధం చేయలేక రథంతో కనిపించకుండా సంచరిస్తూ ఉన్నాడు. ఇతడు కనిపిస్తే వానరయోధులే అతన్ని మట్టుపెట్టగలరు. ఇతడు భూమిలో దాక్కున్న, స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో దాక్కున్న, అధోలోకాలైన రసాతలం వరకు పారిపోయిన, లేక అంతరిక్షంలోనే నిగూఢంగా ఉన్నా కూడా నా అస్త్రాగ్నికి దగ్ధుడయి ప్రాణాలు కోల్పోయి ఈ రణరంగంలో పడిపోవడం తథ్యము అంటూ కుశాగ్ర బుద్ధి గలవాడైన రఘువీరుడు లక్ష్మణుడితో ఇట్లా చెప్పి క్రూర కర్మలకు పాల్పడుతూ ఉన్న ఆ భయంకరమైన రాక్షసుణ్ణి వెంటనే చంపడం కోసం సరియైన ఉపాయాన్ని ఆలోచించసాగారు. ఇక్కడితో 80వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.